నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. భారత్ పాక్ మధ్య ఆకస్మిక కాల్పుల విరమణ విషయంలో అసలేం జరిగింది, ఎందుకని ఈ రెండు దేశాలు సడన్ గా ఈ డెసిషన్ తీసుకున్నాయి, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లిన కారణంగానే కాల్పుల విరమణ ప్రకటన చేశాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడే కొన్ని ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాటి సారం ఎలా ఉందో చూస్తే, ఆకస్మికంగా ఉద్రిక్తత పెరగడం, భారత రక్షణ కార్యదర్శి ప్రకటన వెలువడడం, అంతర్జాతీయ ప్రతిచర్యలు హెచ్చరికలు జారీ కావడం, అణ్వాయుధ ముప్పు కనిపించడం, భౌగోళిక రాజకీయ ఒత్తిడి రావడం, యునైటెడ్ స్టేట్స్ పాత్ర పెరగడం, భద్రతా సమన్వయ సమావేశం ద్వారా నిర్ణయం. ఈ ఏడింట్లో ఏది ఈ కాల్పుల విరమణకు ప్రధాన పాత్ర పోషించి ఉంటుందన్నది ఒక చర్చ కాగా, మే 10వ తేదీన జరిగిన ఆ 90 నిమిషాల దాడి కీలకంగా భావిస్తున్నారు. అదే అణుదాడి. ఈ మొత్తం పాయింట్లలో 4వ పాయింట్ అణ్వాయుధ ముప్పు, ఆపై మరో పాయింట్లోని యునైటెడ్ స్టేట్స్ పాత్ర అత్యంత కీలకంగా పరిగణిస్తున్నారు. ఏంటి 2 పాయింట్ల ద్వారా మనకు తెలిసే నీతి అని చూస్తే, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అమెరికా పాకిస్తాన్కి ఇచ్చిన అత్యాధునిక F-16 యుద్ధ విమానాలు ఉంచిన సర్గోద వైమానిక స్థావరం కూడా భారత దాడుల ధాటికి నేలమట్టమైంది. అంతేకాదు, సర్గోద సమీపంలోని కార్నీ పర్వతాల్లో పాకిస్తాన్ రహస్యంగా దాచిన అణ్వాయుధాలపై కూడా భారత్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం వరకు కొనసాగిన దాడుల తర్వాత పాకిస్తాన్ తమ దగ్గర మందుగుండు సామాగ్రి అయిపోయిందని, కేవలం అణ్వాయుధాలు మాత్రమే మిగిలాయని అమెరికాకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. కానీ భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సర్గోద సమీపంలోని కార్నీ పర్వతాలపై బాంబుల వర్షం కురిపించినట్లు చెబుతున్నారు. ఈ 6 సొరంగాల ప్రవేశ ద్వారాల వద్ద జరిగిన పేలుళ్ల వల్ల లోపల ఉన్న అణ్వాయుధాలు వేడికి ధ్వంసమై ఉండొచ్చని భావిస్తున్నారు నిపుణులు. ఈ దాడుల కారణంగా 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు కూడా వార్తలొచ్చాయి. అంతకు ముందు చెగాయి హిల్స్ ప్రాంతంలో కూడా ఇదే తీవ్రతతో భూకంపం రావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. భారతదేశం చెగాయి హిల్స్ పై దాడి చేయడంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అణ్వాయుధ యుద్ధం తప్పదనే భయం ఒకవైపు, తమ ఆయుధాలు ఇలా పేలిపోతుంటే ప్రపంచవ్యాప్తంగా తమ ఆయుధ మార్కెట్ పడిపోతుందనే ఆందోళన మరోవైపు అమెరికాను కలవరపాటుకు గురి చేసినట్లు తెలుస్తోంది. దీంతో హుటాహుటిన అమెరికా రంగంలోకి దిగి కాల్పులను ఆపడానికి ప్రయత్నించిందని సమాచారం. అదే సమయంలో భారత్ బలూచిస్తాన్లోని బొలారి వైమానిక స్థావరం పైన క్షిపణి దాడి చేసింది. ఈ దాడుల్లో భారతీయ యుద్ధ విమానాలు పాల్గొనలేదు. కేవలం ఖచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడులు మాత్రమే జరిగాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్కు చెందిన 40 మంది వరకు సైనికులు మరణించినట్లు చెబుతున్నారు మన అధికారులు. పాకిస్తాన్ కూడా స్వయంగా ఈ విషయం అంగీకరించింది. అంతేకాదు, పాకిస్తాన్ హెచ్చరిక వ్యవస్థగా పనిచేసే అమెరికన్ ఎవాక్స్ విమానాలు కూడా దాడుల్లో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అమెరికన్ ఆయుధాల విశ్వసనీయత ప్రశ్నార్థకం కావడమే అత్యంత కీలకంగా భావిస్తున్నారు. భారతదేశం ఎవరి సాయం లేకుండా కేవలం తన స్వశక్తితో ఈ దాడులను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చినట్లయింది. దీంతో అమెరికా తన ఆయుధ మార్కెట్ను కాపాడుకోవడానికి, అణ్వాయుధ యుద్ధాన్ని నివారించడానికి తీవ్ర ప్రయత్నాలు సాగించినట్లు తెలుస్తుంది. ఇందువల్లే అమెరికా ఈ చర్చల కోసం భారత్పై ఒత్తిడి తెచ్చుండొచ్చని అంటున్నారు. అయితే అమెరికా నేరుగా సంప్రదించక ముందే పాక్ డీజీ భారత్తో మాట్లాడారు. ఆ తర్వాత భారత్ సైతం చర్చలకు సిద్ధమైంది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విజయం తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. అయితే మోడీ మాత్రం కశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, పీఓకే స్వాధీనం, ఉగ్రవాదుల అప్పగింతలో మాత్రమే చర్యలు అవసరమవుతాయని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్ ఇక్కడితో ముగియలేదని కూడా అన్నారు. మరి చూడాలి తదనంతర పరిణామ క్రమాలు ఎలా ఉండనున్నాయి.